హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చానా రోజుల తర్వాతయితే నాటుకోడి కూర వండుదామనైతే నాటుకోడి పుంజునైతే కాలుస్తున్నానన్నమాట. నాటుకోడి పుంజు అంటే మీకెంత మందికిష్టమో కామెంట్ చేయండి. పసుపు పెట్టయితే మంచిగా కడుగుతున్నాను. ఫ్రెష్‌గా అయితే మొత్తం కడగాలి మంచిగా. ఫ్రెష్‌గా కడుక్కున్న తర్వాతకి చిన్న చిన్న ముక్కలైతే కొయ్యాలి. చిన్న చిన్న ముక్కలు కోస్తే మాత్రం మంచిగా ఉడుకుతుంది. నాటుకోడి కూర అక్క చాలా మంచిగా వండుతది. మీ ఇంట్లో నాటుకోడి కూర ఎవరొండితే బావుంటుందో కామెంట్ చేయండి. ఉల్లిగడ్డలైతే మంచిగా ఏగినాయి. ఏగిన తర్వాతకి నాటుకోడి కూర అయితే ఏస్తుంది. కూర అయితే వీడియో మొత్తం తీయలేకపోయాను. శివ ఎస్ఎం బ్లాగ్స్‌లో ఉంటుంది వెళ్లి చూడండి. చికెన్ అయితే కంప్లీట్ అయింది. బగారా రైస్ అయితే చేస్తుందన్నమాట అక్క. అక్క చేస్తే బాగుంటుంది. నూనె వేడెక్కగానే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఏసింది. ఎసరైతే చాలా మంచిగా మరిగిందన్నమాట. మరగంగానే బియ్యం అయితే ఏసింది అక్క. బగారా అన్నం అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. మీకెలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ అయితే చేయండి. ఎంత బాగుందో చూసిరా బగారా అన్నం అయితే. అక్క అయితే నా కోసం అన్నం వేసింది. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి. ఈ వీడియో ఎలా